వాసవి వాళ్ళ బోర్డు ఇది. నుంచి మనకు కమ్మదనం వెళ్ళే రోడ్డు ఇదంతా షాద్నగర్ న్యూ టౌన్షిప్ అనమాట. కొత్తగా రెడీ అవుతున్న న్యూ టౌన్షిప్ కాలనీ షాద్నగర్. ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు. ఈ హైవేని శ్రీశైలం హైవేకి వెళ్ళే రోడ్ అనమాట. అంటే కమ్మదనం, గంట్లవెల్లి, కేశంపేట వెళ్ళే రోడ్డు. ఇది హోటల్ దేవి గ్రాండ్ అనుకోండి. ఈ కార్నర్లో ఉంటుంది. ముందు కొన్ని ఈ నుంచి రైట్ పోతేనే మనము సోలిపూరు, చిలకమరి వైపు వెళ్తాము. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ రోడ్, బస్ రోడ్ ఇది. మనం హైవే నుంచి జస్ట్ 30 కిలోమీటర్ వచ్చినాము. రాగానే ఇక్కడ లెఫ్ట్లో ఆర్చ్ కనబడుతుంది. దానికి పక్కనే ఆనుకొని ఉన్న ఫుల్లీ కమర్షియల్ బిట్, కార్నర్ బిట్ అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ బిట్, 323 స్క్వేర్ యార్డ్స్. ఇదిగో ఈ పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల పక్కన రాళ్ళు ఉన్నాయి చూడండి. ఇదేమో మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ వెస్ట్. అటు పక్కన కమాన్ లోపలికి వెళ్ళేది 40 ఫీట్ సౌత్ ఫేసింగ్ అనమాట. ఇది ఒక ప్లాట్, నెక్స్ట్ ఒక ప్లాట్. ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ 26,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఈ ప్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే నెక్స్ట్ ప్లాట్కి వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూడండి. ముందల ఆరోగ్య వాళ్ళది, ఆరోగ్య పాల కేంద్రం అది. అదే హ్యాట్సన్ అగ్రో ప్రోడక్ట్స్, అమూల్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి చూడండి. వాళ్ళ యొక్క స్టోరేజ్, మిల్క్ స్టోరేజ్ కూడా. ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మనకి. టెంపుల్ దాటగానే ఇక్కడ ఒకటి నూర్ కాలేజ్ ఉంటుంది, బీఈడి కాలేజ్. బ్యాక్ సైడ్ ఫార్మసీ కాలేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్లో మనకు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళది పట్టు పరిశ్రమల శాఖ ఉంటుంది. చూపిస్తాను మీకు బోర్డు ఎంట్రన్స్. కార్ వచ్చింది. ఇదే పట్టు పరిశ్రమ శాఖ, ప్రభుత్వం మల్బరీ విత్తనాలు. ఇది ఒక గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళది. ముందుకెళ్తే మనకు ఇదిగోండి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ మిషన్ భగీరథ 48 MLD కెపాసిటీ యొక్క మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఉంది షాద్నగర్ సెగ్మెంట్. ఇది మిషన్ భగీరథ 48 MLD నీటి శుద్ధి కేంద్రం వచ్చింది. ఇది వచ్చేసి మన క్రికెట్ అకాడమీ అండ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్. ఇది ముందుకెళ్దాం. పెట్రోల్ బంక్ ఉంది, ఇది దాటాలి, కొంచెం ముందుకు పోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే లైఫ్ ఎట్ ప్రకాశం అని ఉంటుంది బోర్డు. ప్రకాశ్ రాజ్ 20 ఎకరాల ఫామ్ హౌస్ వెళ్ళే రోడ్ అది. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ముందుకెళ్తే మనకు కమ్మదనం, ఇదే మన కమ్మదనం. ఇది దాటగానే మన కమర్షియల్ బిట్ ఉంటుంది కమ్మదనం. రోడ్ ఇట్లా టర్న్ అవుతుంది చూడండి. వచ్చేసినాం. ఇక్కడ పెట్రోల్ బంక్ పడుతుంది చూడండి, నయారా పెట్రోల్ బంక్ పక్కన. ఇదే వెంచర్లో మనకి ఇది కమర్షియల్ ప్లాట్. మనం ఎగ్జాక్ట్లీ హైవే నుండి మనకు నేషనల్ హైవే 44 హోటల్ దేవి గ్రాండ్ చూపించినా కదా స్టార్టింగ్లో, అక్కడ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. కమ్మదనం విలేజ్ దాటగానే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రైట్ సైడ్లో DTCP అప్రూవల్తో కూడిన లేఅవుట్లో కమర్షియల్ ప్లాట్ తీసుకొచ్చాను. ఎవరికి బస్ రోడ్ ఇది 100 ఫీట్ బస్ రోడ్ అనమాట. వయా షాద్నగర్ బస్ స్టేషన్ నుంచి శ్రీశైలం హైవేకి వెళ్ళే బస్సెస్ ఇదే రోడ్లో వెళ్తాయి. మనకు షాద్నగర్ హైవే NH44 నుంచి 5 కిలోమీటర్స్ ఫుల్లీ కమర్షియల్ ప్లాటు, 337 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్ ప్లాటు. ఇది DTCP అప్రూవల్ లేఅవుట్లో అనమాట. ఆ రోడ్కి మనకు కాంపౌండ్ వాల్ కనబడుతుంది కదా, కాంపౌండ్ వాల్ పగలగొట్టేస్తే మనది కమర్షియల్ అనమాట. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ కాంపౌండ్ వాల్ అలాగే ఉంచినాము. మీరు ప్లాట్ తీసుకున్న తర్వాత కావాలనుకుంటే కాంపౌండ్ వాల్ తీపిచ్చేసేయచ్చు మనం. పక్కన నయారా పెట్రోల్ బంక్ పడుతుంది కొత్తది, నయారా పెట్రోల్ బంక్. మీకు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా లొకేషన్ యాజ్ ఇట్ ఈస్ పిన్ టు పిన్ చూపించాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అది విన్న తర్వాత నాకు కాల్ చేయండి, నా నంబర్ కూడా ఉంది దీంట్లో. ప్లాట్ సైజ్ 331 స్క్వేర్ యార్డ్స్. ఫేసింగ్ మనకు నార్త్ ఫేసింగ్ వస్తుంది. పక్కనే కొత్త పెట్రోల్ బంక్ పడుతుంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు, కమర్షియల్ ప్లాట్ కాబట్టి. డాక్యుమెంట్స్, ప్రాపర్టీ, టైటిల్ అన్నీ క్లియర్ కట్గా ఉంటాయి. DTCP అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్ ఇది. మనకు ఇది 100 ఫీట్ రోడ్డు. ఫుల్లీ మనకు ఏమంటారు, రోడ్ కట్టింగ్లో అలాంటిది ఏం పోదు, ఎందుకంటే DTCP అప్రూవల్ లేఅవుట్. ప్లస్ ఇంకోటి సెట్ బ్యాక్ చేసే ఇస్తారనమాట. DTCP అప్రూవల్ లేఅవుట్ అంటే ఆల్రెడీ సెట్ బ్యాక్ ఉంటుంది. నా పేరు వచ్చేసి హరీష్ యాదవ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కాల్ మీ, ఓకేనా? టైంపాస్ పీపుల్ కాల్ చేయకండి. ఇంకోటి నెగోషియబుల్ కూడా ఎక్కువ ఏముండదు. పర్ స్క్వేర్ యార్డ్ 13,000 రూపాయలు మాత్రమే. ఒక 200-300 లేదా 500 రూపాయలు మాత్రమే నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువ నెగోషియబుల్ ఏముండదు. మీరు అడగండి, అలా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. నెగోషియబుల్ ఎక్కువ చేయాలనుకుంటే రాకండి. రోడ్ వైపు ప్లాట్ అనేది కొంచెం క్రాస్ ఉంటుంది, ఎందుకంటే కమర్షియల్ బిట్ స్క్వేర్ దొరకడం చాలా రేర్ అనమాట. లోపల రెసిడెన్షియల్ అయితే మీకు స్క్వేర్ ఉంటాయి, కొంచెం కమర్షియల్ ఏదైనా సరే కొంచెం క్రాస్ ఉంటుంది బిట్. నా పేరు వచ్చేసి హరీష్ అండి. నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.